స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైనా దీనిపై హైకోర్టు ఏం చెబుతుంది అనే దానిపైనే అందరి చూపు నెలకొంది. అయితే ఇప్పుడు ఇదే అంశం సుప్రీంకోర్టు కూడా చేరడంతో లోకల్ బాడీ ఎన్నికలపై సస్పెన్స్ మరింతగా పెరిగింది. తెలంగాణ రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు 50% పరిమితిని మించి అమలు చేయడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకంగా 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని, దీనివల్ల మొత్తం రిజర్వేషన్లు 50% పరిమితిని మించుతాయని అభ్యంతరం వ్యక్తం చేస్తూ బంగ గోపాల్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. గతంలో సుప్రీంకోర్టు స్పష్టంగా ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ను సుప్రీంకోర్టు ఎల్లుండి విచారించనుంది. మరోవైపు బీసీ రిజర్వేషన్లపై మాధవరెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై తెలంగాణ హైకోర్టు ఈ నెల 8వ తేదీన తిరిగి విచారణ జరపనుంది. ఎన్నికల కోసం షెడ్యూల్ రిలీజ్ అయిన నేపథ్యంలో ఓవైపు హైకోర్టులో మరోవైపు సుప్రీంకోర్టుకి అంశం చేరడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. దీంతో బీసీ రిజర్వేషన్లను 42% పెంచుతూ ఇచ్చిన జీవో నంబర్ 9 విషయంలో హైకోర్టు సుప్రీంకోర్టులు ఏం చెప్పబోతున్నాయి? జీవో అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాయా లేక బ్రేకులు వేస్తాయా అనేది ఉత్కంఠగా మారింది. కోర్టులో కేసు ఉండగానే రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2 విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదల చేసింది.